శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తున్నారు. ఇవాళ దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయ్యప్ప కొండకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయ్యప్ప భక్తులు శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం ఎంతగానో వేచి చూస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి పండుగకు దర్శనమిచ్చే జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు చేరుకుంటారు. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ రోజు మకర జ్యోతి దివ్య దర్శనం కానుంది. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు పోటెత్తారు. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంక్రాంతికి కూడా మకర జ్యోతి దర్శనం కోసం ముందుగానే అయ్యప్ప భక్తులు కొండకు చేరుకున్నారు. జ్యోతి దర్శనం కోసం చేరుకున్న లక్షలాది మంది అయ్యప్ప స్వాముల అయ్యప్ప శరణ ఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు ముందుగానే శబరిమలకు చేరుకోవడంతో కొండ మొత్తం భక్తులతో నిండిపోయింది. రద్దీ భారీగా పెరిగిపోయి పంబానది వరకు భక్తుల క్యూలైన్లు చేరుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ట్రావెన్కోర్ సంస్థను అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గత 2-3 రోజులతో పోల్చుకుంటే భారీగా పెరిగిన రద్దీ కారణంగా 4,000 మందికి మాత్రమే స్పాట్ దర్శనం టోకెన్లను ఇస్తున్నారు. మంగళవారం నుంచి ఆన్లైన్ దర్శనాలు కుదించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రతి సంవత్సరం మకర జ్యోతి కనిపిస్తుంది. అయ్యప్ప భక్తులు మండల కాలం పాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకుంటారు. అక్కడి ప్రజలు దీనినే మకర వెళక్కు వార్షిక పండుగ అని అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు స్వామివారిని పూజా కార్యక్రమాలు చేసి జ్యోతిని దర్శించుకుంటారు. మకర జ్యోతిని ముమ్మారులు తనివి తీరా దర్శించి ఇరుముడి సమర్పించి స్వాములు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. పంబా నదిలో స్నానం ఆచరించి రాళ్లదారుల్లో అడవి మార్గంలో నడిచి సన్నిధానాన్ని చేరుకున్న స్వాములు శబరిగిరీసుని జ్యోతి దర్శన భాగ్యంతో తరించిపోతారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు కేరళలోని శబరిమల ఆలయంలో యాత్రికులు అధిక సంఖ్యలో పూజించే నక్షత్రం. తన భక్తులను ఆశీర్వదించడానికి అయ్యప్ప దేవుడు తనను తాను మకర జ్యోతిగా చెప్పుకుంటాడని భక్తులు నమ్ముతారు.